హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లేదంటే నైట్ డిన్నర్గా కానీ సూపర్ ఉంటుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ఈ గోధుమ పిండికి తగ్గట్టు రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ అయితే 1 నుంచి 2 స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక వీటినన్నింటినీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా మనం ఇంట్లో చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్గా రోల్ చేసుకోండి. రోల్ చేసేసుకొని చిన్న పీసెస్లో అయితే ఈవెన్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి. మీరు ఎన్ని చేసుకోవాలి అనుకుంటున్నారో అన్నింటినీ కట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. లేదు అనుకుంటే మామూలుగా కూడా అప్పటికప్పుడు రౌండ్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్స్గా చేసుకొని మొత్తం అన్నీ చేసుకున్నాక మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెడీ చేసుకొని దీన్నైతే నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ అయితే రోల్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పొడిపిండి జల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చాలా బాగా నచ్చుతుంది కూడా. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ మాత్రం మందంలో ఉండే విధంగా అన్నింటినీ ఇదే విధంగా రోల్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. పాన్ వేడైనాక ముందుగా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని అయితే ఆయిల్ ఏమీ లేకుండానే ఇలా 1 సైడ్ కాస్త కాలినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. 2 వైపులా మంచిగా కాలిపోవాలి. అలా అని కంప్లీట్గా కాలిపోకూడదు. ఒక 50% ఫ్రై అయితే కనుక సరిపోద్ది. అవి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచిగా అన్ని వైపులా 2 వైపులా బాగా కాలే విధంగా ఈ విధంగా కాల్చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా కూడా చేసుకోవాలండి. మీకోసం అయితే ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. దీనిని కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. పాన్ వేడైనాక ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె వేడైనాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వేసుకునే ఆయిల్లో బాగా ఇలా కాస్త టోస్ట్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేవి నచ్చినన్ని వేసుకోవచ్చు అండి. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసేసి కాసేపు ఫ్రై చేసుకుంటే వేగంగా మెత్తబడతాయి. ఓవర్గా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు. చెప్పాలి అంటే ఒక సగం కుక్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉప్పు వేసేసినాక మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈలోపే మనకి మెత్తపడిపోతాయి. ఇలా మెత్తబడిన తర్వాత కూర కారాన్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని కూర కారాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ వెజిటేబుల్స్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ కంప్లీట్గా అయితే ఫ్రై చేసుకోవద్దు. కాస్త తినేటప్పుడు క్రంచీగా తగిలితేనే వెజ్జీస్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 2 స్పూన్ల వరకు టమాటో కిచప్ను వేసుకోండి. ఈ టమాటో కిచప్ను కూడా వెజ్జీస్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. టమాటో కిచప్ వేసినాక వెజ్జీస్కి ఒక మంచి అరోమా, మంచి టేస్ట్ అనేది వస్తుందండి. టమాటో కిచప్ ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 ఎగ్స్ని కూడా పగలగొట్టేసి తీసుకోండి. మీకు నచ్చిన ఎగ్స్తో తీసుకోవచ్చండి. మేము 3 మెంబర్స్కి 3 ఎగ్స్ సరిపోతుందని చెప్పి నేను 3 ఎగ్స్తో అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో కారానికి బదులుగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా విస్కర్తో కానీ, ఫోర్క్తో కానీ, స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఒక సైడ్ పెట్టేయండి.
నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ఒక గరిటెన్నర వరకు వేసుకొని దీనిని కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కళాయి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత కంప్లీట్గా కుక్ అవ్వకుండానే మనం ముందుగా సగం కాల్చి పెట్టుకున్నాం కదా చపాతీని, దాన్ని తెచ్చి వేసేసి కాస్త ప్రెస్ చేసేయండి. అలాగా కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇలా వన్ సైడ్ కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో అటు ఇటు మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడైతే కనుక అదే చపాతీ పైన మరొక పావు స్పూన్ వరకు టమాటా కిచప్ని వేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి కిచప్ని, అందుకే ఇలా వాడుతున్నాను. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా టమాటా కిచప్ వేసినాక వెజ్జీస్ని కాస్త టోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోండి. మీకు నచ్చినంత స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇక్కడ కీరాని కూడా వేసుకుంటున్నానండి, ఇంకా బాగుంటుంది. కీరాని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక పిల్లలకి ఇలా ఇచ్చేసామంటే అలా పట్టుకొని తినేస్తారండి. టేస్ట్ అంత బాగుంటుంది కూడాను. అన్నీ ఇదే విధంగా రెడీ చేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. రెడీ చేసుకున్నాక టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.